మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని చెప్పి ఇంటి దగ్గరే కూర్చున్నాం అనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పి ఇంటి దగ్గరే కూర్చుంటే మనలో క్రియలు లేవు. విశ్వాసం ఉంది కానీ క్రియలు లేవు. క్రియలు లేకపోతే ఏంటంట? క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుణ్ణి నమ్ముకున్నామని ఇంటి దగ్గర ఉండడం కాదు, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ప్రార్థన చేయాలి, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి వాక్యాన్ని చదవాలి, దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్పి ఆయన మందిరానికి రావాలి. ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, ఆయన మందిరానికి రావడం, ఇవి క్రియలు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని ఎప్పుడు లోకానికి తెలుస్తుంది? నువ్వు ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన చూసి ఈమె దేవుణ్ణి నమ్ముకుంది అని చెప్తారు. నువ్వు వాక్యాన్ని చదువుతుంటే వాళ్ళు చూసి ఈమె వాక్యం చదువుతుంది కనుక దేవుణ్ణి నమ్ముకుంది. నువ్వు మందిరానికి వస్తూ ఉంటే, చర్చికి వస్తూ ఉంటే నీ క్రియలు చూసి ఈమె దేవుణ్ణి నమ్ముకుందని చెప్తారు. అంతేగాని నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్తే ఏమీ